ఫ్రెండ్స్, నిఫ్టీ సెన్సెక్స్ ఫ్రైడే రోజు 200 పాయింట్లు పడింది కదా. నిఫ్టీ పడింది కదా. ఇప్పుడు నిఫ్టీ సపోర్ట్ 24,400 నుంచి 24,500 వరకు ఉంటుందని బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ వాళ్ళు చెప్తున్నారు. ఓకే, ఇంకా పైకి పెరిగింది అనుకోండి, నిఫ్టీ పెరిగింది అనుకోండి, మండే రేపు 24,775 వరకు మూవ్ కావచ్చు అని చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎక్కువ పోతే 50-డే మూవింగ్ యావరేజ్కు రీచ్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే 25,050 నుంచి 25,150 వరకు పెరగవచ్చు అని చెప్తున్నారు. ఓకే, ఎనలిస్టులు ఏం చెప్తున్నారంటే షార్ట్ టర్మ్ వీక్నెస్ ఈజ్ పాసిబుల్ అని చెప్తున్నారు. మార్కెట్లు తగ్గొచ్చు అని చెప్తున్నారు. ఫ్రెష్ సెల్ ఆఫ్ అయితే 24,500 లెవెల్కు దిగింది అనుకోండి, 24,500 కంటే కిందికి దిగితే 24,300 దగ్గర వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. 24,300 వరకు. ఇంకా దానికంటే ఎక్కువ దిగింది అనుకోండి, 24,300 కంటే దిగితే 24,200 నుంచి 24,150 వరకు వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, ఇవి స్టాక్ మార్కెట్స్ వరుసగా 5 వారాలు పడతానే ఉన్నాయి. కంటిన్యూగా 5 వారాల నుంచి పడతానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ పడతానే ఉంది. ఎందుకంటే ట్రంప్ గారు అనౌన్స్ చేసిండు కదా, ట్రేడ్ 25% తారిఫ్ ఇండియా మీద. ఇండియన్ గూడ్స్ అమెరికాకు ఎక్స్పోర్ట్ చేస్తే మనము 25% తారిఫ్ విధించిండ్రు ట్రంప్ గారు. దానివల్ల ప్లస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, ఎఫ్ఐఎస్ కంటిన్యూ అవుట్ఫ్లోస్ పోతున్నాయి. డబ్బులు ఇండియన్ మార్కెట్స్ నుంచి అమ్ముకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఫారినర్స్. అందుకు ఆ 2 రీజన్స్తో ట్రేడ్ ఇంకా సక్సెస్ కాలేదు కదా. అది ప్లస్ ఫారినర్స్ అమ్ముకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకా ఈ మార్కెట్స్ పడతానే ఉన్నాయి. మొన్న ఫ్రైడే 203 పాయింట్లు పడి నిఫ్టీ 24,560 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 585 పాయింట్లు తగ్గి 80,599 వద్ద ముగిసింది. ఓకే, నిఫ్టీ సెన్సెక్స్ 2 వారంలో 1% తగ్గినాయి లాస్ట్ వీక్లో. ఓకే, అయితే ఫ్రైడే రోజు 6 పైసలు 6 పైస్ స్ట్రాంగర్గా 87.54 రూపాయల వద్ద US డాలర్తో పోటీతో తగ్గింది ఫ్రెండ్స్. కొంచెం మన ఇండియన్ రూపీస్ పెరిగింది. ఓకే, అంటే మన ఇండియన్ రూపీస్ 6 పైస్ స్ట్రాంగ్ అయింది. ఓకే, అగేన్స్ట్ US డాలర్తో.